హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎట్లున్నారండి? అందరు బాగున్నారా? ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి అయితే మీ అందరితో పాటు అయితే మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నా అండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్కి ఎవరైనా వస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ మీరు ఇచ్చిన లైక్ అయితే నాకు చాలా యూస్ఫుల్ అనమాట. అండ్ ఇన్స్టాలో కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి. ఇప్పుడు వచ్చేసి అయితే మనం 12K సబ్స్క్రైబర్స్ అయితే దగ్గరలో ఉన్నామన్నమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఈ రోజటి వ్లాగ్ వచ్చి ఏంటంటే కొమరవెల్లి జాతరకి అయితే వచ్చేసినాం అనమాట. అండ్ ఆల్మోస్ట్ అందరూ అగ్నిగుండాలకే వస్తూ ఉంటారు ఇంకా లాస్ట్ అని చెప్పేసి. అండ్ మనకి ఏమున్నా ఈ ఉగాది లోపే రావాలి, పట్నం వేయాలి అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. అండ్ మీ సైడ్ కూడా ఇలానే చేస్తారా? అండ్ మీరు కూడా ఇట్లానే చేస్తారా అనేది నాకు ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మేమైతే అసలు మాకు టైం లేదనమాట. అగ్నిగుండాలకి ఎవ్రీ ఇయర్ అయితే అగ్నిగుండాలకే వచ్చి మంచిగా అగ్నిగుండాలు అయితే తొక్కే వాళ్ళం అనమాట. ఈసారి అయితే అసలు మిస్ అయిపోయింది, టైం అస్సలు సెట్ అవ్వలేదు. అండ్ మా ఆయనకైతే డ్యూటీలు కూడా అస్సలు సెట్ కాలేదనమాట. అందుకని చెప్పేసి అయితే ఇంకా మళ్ళీ ఈ ఉగాది లోపే రావాలని చెప్పేసి అయితే మేము వెనస్డే రోజు కొమరవెల్లికి అయితే వచ్చినాం అనమాట. ఇంకా తెల్లారే మనకి ఉగాది పండగ, మళ్ళీ పండగ రోజు మేము అయితే ఇంటికి వచ్చేసినాము. అదేందో ఈ ఇయర్ అయితే అంటే ఈ ఇయర్ కొమరవెల్లి జాతరలో మాకైతే స్టార్ట్ అయిందనమాట. అంటే డే అనేది స్టార్ట్ అయింది. అండ్ న్యూ ఇయర్ రోజే వేములవాడ దగ్గర అయితే స్టార్ట్ అయిందనమాట. అనుకోకుండా అన్నీ ఇట్లా వస్తున్నాయి అనమాట. ఏది జరిగినా మన మంచికే. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే అసలు ఆ రోజు అమావాస్య అనమాట, వెనస్డే రోజు. అండ్ మనకి ఉగాది పండగ రోజు కూడా కొంచెం అమావాస్య ఉంది అని చెప్పేసి అన్నారు కదా. చాలా వరకు అయితే అమావాస్య రోజు గుళ్ళు క్లోజ్ ఉంటాయి అని చెప్పేసి ఇట్లా అనుకున్నాం అనమాట. అండ్ మళ్ళీ అసలు టైం లేదు, మళ్ళీ తెల్లారితే పండుగ ఉంది, ఒకవేళ వెళ్తే క్లోజ్ ఉంటే ఎట్లా, పట్టణాలు వేయకపోతే ఎట్లా అని చెప్పేసి డౌట్ వచ్చి ఉండే. మళ్ళీ కొమరవెల్లికి ఫోన్ చేసి ఎవరికో తెలిసిన వాళ్ళకి ఫోన్ చేస్తే లేదు అట్లా ఏమి ఉండదు, ఓన్లీ గ్రహణం అప్పుడే గుళ్ళు క్లోజ్ ఉంటాయి, అమావాస్యకి ఏం క్లోజ్ ఉండవు, పట్టణాలు వేస్తూనే ఉన్నారు, చాలా ఫుల్ పబ్లిక్ ఉన్నారని చెప్పేసి ఇట్లా మళ్ళీ కనుక్కొని తొందరగా బయలుదేరిపోయినాం అనమాట. ఫుల్ వర్షం ఆ రోజు, అసలు మెరుసుడు ఉరుముడు అయినా కూడా ఆ వర్షంలో బయలుదేరిపోయినాము. ఎందుకంటే ఇంకా 1 డేనే ఉంది, తెల్లారితే ఇంకా ఉగాది పండగ, మళ్ళీ పండగ రోజు వెళ్ళొద్దు అని చెప్పేసి ఇంకా అట్లా ఆ వర్షంలో బయలుదేరిపోయినాము. మేము పోయేసరికి 12-1 అట్లా అయిందనమాట. ఇంకా మళ్ళీ మేము ఇంటి దగ్గర వండుకొని పోయిందంతా ఇక అక్కడే తిన్నాము. ఇంటి దగ్గరగా తినలేదు, లేట్ అయిపోతుంది అని చెప్పేసి. ఇంకా మనం ఎప్పుడు చేసినట్టుగానే చేయాలి ఖచ్చితంగా. మేము ఎప్పుడు వెళ్ళినా కూడా తిన్న తర్వాతనే స్నానం చేస్తామన్నమాట. అంటే ఇంట్లో నిండొక్క పొద్దు అంటారట. కొంతమంది ఏమో అసలు ఏం తినకుండానే బోనము పట్నం వేసిన తర్వాత తింటూ ఉంటారు. బట్ మా వాళ్ళు అయితే మా పెద్దలు ఇట్లా చేసారు, ఇంకా మేము కూడా వాళ్ళనే ఫాలో అవ్వాలి కదా. అండ్ తిన్న తర్వాతనే స్నానం చేసి మళ్ళీ బోనం వండి ఇట్లా పట్టణానికి అయితే వెళ్ళిపోయినాం అనమాట. అండ్ ఆ వర్షంలో స్నానం చేసినాము, చల్లీల స్నానము. అయిలోని పోతే అదేందో స్నానం చెయ్యము, డైరెక్ట్ బోనం వండేసి పట్టణానికి వెళ్ళిపోతాం దర్శనం ఇట్లా. అండ్ గట్టి మీద పోతేనైతే అమ్మో మస్తు భయం అవుతుంది, ఖచ్చితంగా స్నానం చెయ్యాలి. సత్యం అంతా గుడి దగ్గరే ఉంటుంది, ఖచ్చితంగా ఎవరు వెళ్ళినా ఆ గుండంలో అయితే ఖచ్చితంగా స్నానం చేసి మళ్ళీ అక్కడ నీళ్ళు కూడా తెచ్చుకుంటారు అనమాట, ఇంట్లో ఉండాలి అని చెప్పేసి అట్లా ఉంటుంది. బట్ కొమరవెల్లికి వస్తే ఖచ్చితంగా ఈడ కూడా తిన్న తర్వాతనే స్నానం చేసి బోనం చేస్తాము. ఇంకా ఏంటంటే ఐలాండ్ పోతే ఇంకా తినేసి ఏం వెళ్ళాము, డైరెక్ట్ ఇంకా బోనం అది ఇది వండిన తర్వాత ఇంకా పట్నాలు వేసుకొని అప్పుడు ఒక పొద్దు ఇడుస్తాం అనమాట. ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా లోపలికి అయితే వచ్చేసినాం అనమాట. చాలా వరకు గంగరేవు చెట్టు కింద వేస్తారు కదా పట్నము. అండ్ మాదైతే నదరపట్నం అనమాట. గుడి లోపల వేస్తాము ఇట్లా దేవుడి ముందు. అండ్ లోపల వేస్తారు కొంతమంది, గంగరేవు చెట్టు కింద కూడా వేస్తారు. మేము బోనం అయితే తీసుకురాము. కొంతమంది అంటే ఎవరి సైడ్ ఎట్లా చేయాలో అట్లా చేస్తూ ఉంటారు. అండ్ మేమైతే ఏమో బోనం తీసుకురాము, అక్కడే ఉంచుతాము. కొంతమంది బోనం తీసుకొచ్చి పట్నం దగ్గరే పళ్ళు పెడతా ఉన్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు. బట్ మాకైతే అట్లా ఏం లేదు. అండ్ ఈసారి నేను అనుకున్నట్టయితే ఎప్పుడు ఎవ్రీ ఇయర్ వచ్చినా కూడా ఫుల్ పబ్లిక్ ఉంటుంది. అసలు ఆ ఒగ్గు పూజారి ఏం మంత్రాలు చదువుతుండో కూడా అర్థం కాకపోయేది, అసలు వినబడకపోయేది. అంత జనాభా ఉసుకపోతే రాలకుండా ఉండేది. అగ్నిగుండాలకు చాలా మంది వస్తారు. ఎవరైనా కోరికలు నెరవేరాలన్నా లేదంటే కాళ్ళ నొప్పులు ఉన్న అగ్నిగుండాలు ఖచ్చితంగా తొక్కితే ఖచ్చితంగా కోరికలు అయితే నెరవేరుతాయి అన్నమాట. అట్లా ఉంటుంది ఆయన సత్యము. అట్లా అని చెప్పేసి ఈసారి అయితే మా ఆయన చాలా ఫీల్ అయ్యిండు. అసలు
అసలు ఎందుకు టైం సెట్ కాలేదు, పోతే బాగుండు, అగ్నిగుండాలు ఎవ్రీ ఇయర్ దొక్కేటోడిని, ఈ ఇయరే మిస్ అయింది చెప్పేసి చాలా బాధపడ్డాడు అనమాట. అండ్ అయినా పర్లేదు, మంచిగా ప్రశాంతంగా దేవుని మంచిగా నిమ్మలంగా దర్శించుకొని, అండ్ పట్నం కూడా ఎంత ప్రశాంతంగా, అసలు జనాలు అయితే ఎక్కువ ఎవ్వరు లేరు, మంచిగా అనిపించింది. ఎందుకో మామూలుగా అయితే ఇప్పుడు వేములవాడకి వెళ్ళినా, కొమరవెల్లికి వెళ్ళినా అంటే సీజన్లో వెళ్తే ఇంకా ఇప్పుడు సోమవారం కానీ, లేదంటే ఇప్పుడు మళ్ళీ నాకు ఎక్కువ సండే కదా, సండే వెనస్డే బాగా వెళ్తూ ఉంటారు. ఎందుకంటే ఆ రోజు దర్శించుకోవాలి దేవునికి, ఆ రోజు ఆ దేవుని పూజిస్తారు కాబట్టి అదే రోజు వెళ్ళాలని చెప్పేసి మంచిది అని చెప్పేసి వెళ్తూ ఉంటారు. బట్ అందరూ ఒకసారి రాగానే ఇంకేం చేస్తారు, హడావిడిగా వెళ్ళండి వెళ్ళండి అని చెప్పేసి దేవుని మనస్ఫూర్తిగా కూడా మొక్కుకొనివ్వరు, అట్లుంటుంది అనమాట. బట్ ఇంకా ఈరోజు అయితే అసలు ఎవ్వరు లేరు. నాకైతే ఎంతో ప్రశాంతంగా అనిపించింది, పట్టణం మంచిగా అనిపించింది తెలుసా అసలు. అండ్ ఈ కొమరవెల్లిలో ఫస్ట్ టైం అనమాట ఈ ఒగ్గు పూజారులు ఇట్లా చదవడము, నాకైతే మంచిగా అనిపించింది. అండ్ ఎప్పుడు మందిలో ఉన్నప్పుడు హడావిడిగా అసలు వాళ్ళు ఏం చదువుతారో కూడా అర్థం కాకపోయేది. అండ్ నాకైతే మంచిగా అనిపించింది. నార్మల్గానే మా ఆయనతో నేను డిస్కషన్ చేసిన అనమాట, ఐలోని పోయించిన తర్వాత. ఐలోనికి పోయినప్పుడు కూడా ఆడ ఎక్కువ జనాలు లేరు, మంచిగా చేసారు కదా బావ, కొమరవెల్లి కూడా ఇట్లనే పోవాలి కొంచెం జనాలు లేనప్పుడు, అండ్ మంచిగా చదివారు కదా, నేను దేవుని కూడా మంచిగా దర్శించుకున్నాం కదా అని నేను క్యాజువల్గా మా ఆయనతో డిస్కషన్ చేసిన అనమాట. కొమరవెల్లి కూడా గట్లనే పోయి రావాలి, మంచిగా కొమరవెల్లి కాడ కూడా అసలు ఏం చదువుతారో అర్థం కాదు ఆ ఒగ్గు పూజారులు, అంత జనాలు ఉంటారని నేను క్యాజువల్గానే అన్నా. నేను అన్నట్టే అసలు అగ్నిగుండాలకు వెళ్ళలేదు, మళ్ళీ అసలు జనాలు ఎక్కువ ఎవ్వరు లేరు, ఎందుకు మళ్ళీ మరి అట్లా చేసిండు అనిపించింది నాకైతే. మంచిగా ప్రశాంతంగా దేవుని అయితే మొక్కుకున్నాము. పట్నం కూడా ఎంత మంచిగా చదివిండో ఆ ఒగ్గు పూజారి, అంటే మంచిగా అనిపించింది నాకైతే. ఫాస్ట్గా బోనాలు వండుడు అయిపోయినాయి, ఫాస్ట్గా గుడి లోపలికి వచ్చేసినాము, జనాలు ఎక్కువ ఎవ్వరు లేరు, మంచిగా నిమ్మలంగా టైం స్పెండ్ చేసినాము. అండ్ పట్నం కూడా మంచిగా టైంకి అయిపోయింది, మంచిగా 3కి అట్లా మళ్ళీ దేవుడి దర్శనానికి అయితే వెళ్ళిపోయినాము. అసలు ఆడ కూడా ఎక్కువ ఏం పబ్లిక్ లేరు, నార్మల్గా ఉన్నారు. అండ్ ప్రశాంతంగా దేవుని అయితే మొక్కుకొని మంచిగా వచ్చేసినాం అనమాట. మళ్ళీ ఉగాది పండుగ రోజు పొద్దున్నే 7కి అట్లా ఇంటికి వచ్చేసినాము. ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా పట్నం అయితే అయిపోయిందనమాట. పట్నం ఎత్తుకొని మా పిల్లల్ని అయితే ఫోటో తీస్తా అంటే మా కన్నగాడు అయితే అస్సలు వస్తలేడు అనమాట. అండ్ చూడండి గొంగడ అంటే అదే అనమాట. అండ్ ఐలోనికి తీసుకెళ్ళినాము, గట్టు మీదకి తీసుకెళ్ళలేదు, తీసుకెళ్తా అని చెప్పేసి మంచిగా పిండి పక్కన పెట్టినా కానీ మర్చిపోయి వెళ్ళిపోయినా. ఈసారి అయితే ఖచ్చితంగా తీసుకెళ్ళాలని గుర్తుపెట్టుకొని మరి కార్లో పెట్టేసుకున్నా, ఎందుకంటే మళ్ళీ మర్చిపోతా కావచ్చు అని చెప్పేసి. పోయిన ఇయర్ ఏమో బుడ్డ ఉన్నాడు, అయినా కూడా శూలం పట్టుకొని ఫోటో దిగిండు, భలే క్యూట్గా ఉన్నాడు. అప్పటికిప్పటికి ఎంత పెద్దగా అయిపోయిండు, అసలు హైట్ చాలా పెరిగిండు అనమాట మా కన్నగాడు. అండ్ ఫోటో దిగురా అంటే అస్సలు దిగుతాడు, మంచిగా పోయిన సంవత్సరం ఏమో ఏడ కూర్చోబెడితే ఆడ ముద్దపప్పు లెక్క కూర్చున్నది. ఇంకా ఇప్పుడు అల్లరి అంటే అల్లరి చేస్తున్నాడు, మంచిగా వాళ్ళ అన్న వాళ్ళు తిరుగుతానని చెప్పేసి వాడు కూడా వాళ్ళతో పాటు తిరుగుతూ ఉన్నాడు. అండ్ ఇట్లాంటి మెమొరీస్ భలే అనిపిస్తాయి కదా అసలు. మేమైతే ఎప్పుడు ఫస్టే రాతగిరిలను దర్శనం చేసుకొని లోపలికైతే వెళ్ళేదన్నమాట. అండ్ మీరందరూ కూడా ఇట్నే చేస్తారా? అండ్ ఈసారి ఆ రోజు ఫుల్ వర్షం పడి ఉండే, ఇంక అందుకని చెప్పేసి డైరెక్ట్ మేము రూమ్ల దగ్గరికి వెళ్ళిపోయినాము, రాలేదు. అందుకని చెప్పేసి అయితే మళ్ళీ ఇప్పుడు పట్నం అయితే వేయడం అయిపోయింది కదా, ఇంకా రాతగిరిలను దర్శనం చేసుకొని మళ్ళీ ఎల్లమ్మ దగ్గరికి అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటే ఇంకా అయిపోతుంది, రూమ్ల దగ్గరికి వెళ్ళొచ్చు అని చెప్పేసి అయితే ఇక్కడ మళ్ళీ రాతగిరిల దగ్గరికి వచ్చి దర్శనం చేసుకొని అయితే వెళ్తున్నాము. మొత్తం అన్నీ చుట్టూ వాటరే ఉన్నాయి. అసలు ఆ రోజు మస్తు వర్షం పడ్డది పొద్దున, అంటే నైట్ నుంచే స్టార్ట్ అయింది వర్షము. అండ్ పొద్దున మధ్యాహ్నంకి అట్లా మొత్తం ఏం వర్షం ఏం లేదు, కానీ అన్నీ వర్షం వాటర్ అయితే ఫుల్ ఉన్నాయి. మళ్ళీ ఎప్పుడు ఈ రాతగిరిల దగ్గరికి రాగానే చిన్నప్పటి మెమోరీస్ గుర్తుకొస్తూ ఉంటాయి, మా అమ్మ వాళ్ళతో వచ్చినప్పుడు. అండ్ చిన్నప్పుడు కూడా అంతే, అంటే ఇక బస్ దిగి మనము స్టార్టింగ్లోనే ఉంటుంది కదా, ఇప్పుడు రాతగిరిలు దగ్గరలోనే ఉంటుంది. రాగానే ఫస్ట్ మనం తెచ్చుకున్న మూటలన్నీ అక్కడ పక్కన పెట్టేసి అండ్ రాతగిరిల లోపలికి వచ్చి మంచిగా ఆడ కొబ్బరికాయ కొట్టుకొని దేవుని అయితే మంచిగా మొక్కుకొని మళ్ళీ రూమ్స్ దగ్గర చూసుకోనికి వెళ్ళేదన్నమాట. అండ్ ఈ ఇయర్ అయితే లేట్ అయింది, ఎప్పుడు ఎవ్రీ ఇయర్ మేము అట్లే చేసేవాళ్ళం. మా అత్తమ్మ వాళ్ళతో వచ్చినప్పుడు కూడా అట్లనే అనమాట, స్టార్టింగ్లో రాతగిరిల దగ్గర కొబ్బరికాయ కొట్టి ఆడ మొక్కుకొని మళ్ళీ రూమ్స్ చూసుకోనికి వెళ్ళేదన్నమాట. అండ్ ఈసారి కొంచెము అంటే ఇక వర్షం పడడం వల్ల
మళ్ళీ లాస్ట్కి వెళ్ళి అక్కడ కొబ్బరికాయ కొట్టేసి ఇక్కడ వస్తే ఈసారి ఎందుకో అసలు నేను క్యాజువల్గా అనుకున్నా, బట్ అదే నిజమవుతుంది అనేస్తే అస్సలు అనుకోలే. అంటే ఎవ్రీ ఇయర్ మేము కొమరవెల్లికి వస్తాము, వీడికి వచ్చేసరికి 4-3 అట్లా అవుతుంది. మళ్ళీ మేము ఇంటి దగ్గర తెచ్చుకునే అన్నీ ఇక్కడ అన్నం ఇట్లా తినేసి మళ్ళీ స్నానాలు చేసి బోనాలు వండుకొని ఇవన్నీ చేసేసరికి ఇక్కడే లేట్ అయిపోయేది, 6-7 అట్లా అయ్యేది. మళ్ళీ లోపలికి వెళ్ళి ఫుల్ పబ్లిక్ ఉంటారు, లైన్లో నిలబడి లాస్ట్ వచ్చేది అసలు. ఇక మళ్ళీ మేము రిటర్న్గా ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి అయితే 9 అట్లా అయ్యేది. ఈసారి అంటే మేము పొద్దున్న రావడం వల్లనో లేదంటే జనాలు లేక ఎందుకో అర్థం కాలే కానీ తొందరగా మొక్కులైతే అప్పచెప్పేసినాము. అండ్ దేవుడు కూడా ప్రశాంతంగా మంచి దర్శనం అయ్యిండు. అంటే ఫుల్ జనాలు ఉంటే ఎక్కువ వెళ్ళండి అని చెప్పేసి నెట్టేస్తూ ఉంటారు కదా, అండ్ అట్లా ఏం లేదు, జనాలు లేరు, ప్రశాంతంగా దేవుని అయితే మంచిగా దర్శించుకున్నాము. భలే హ్యాపీ అనిపించింది నాకైతే ఇక్కడ. ఇంకా మళ్ళీ అప్పటికి మేము మొక్కులు అప్పచెప్పి వెళ్ళేసరికి అయితే 4 అట్లా అయింది. మళ్ళీ ఇక ఎల్లమ్మని కూడా తొందరగానే దర్శనం చేసుకొని మళ్ళీ కిందికి అయితే వచ్చేసినాము. పిల్లలు మళ్ళీ ఆకలి అంటారు, ధూప అంటారు, చిన్నపిల్లలు కదా ఇంకా చెప్పేసి తొందరగానే ఇక్కడైతే మేము మళ్ళీ ఎల్లమ్మ దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఆ మెట్లు ఎక్కలేకనే ఫుల్ యాస్ట్ వస్తూ ఉంటుంది, అయినా కూడా తప్పదు, ఇంకా ఎక్కాలి కదా. ఒకరిని ఎత్తుకొని ఎక్కడం అంటే ఇంకా ఇబ్బంది. పోయిన ఇయర్ అంటే మా కన్నగాడు బుడ్డగా ఉండే, ఇప్పుడు కొంచెం పెద్దగా అయింది కదా, అయినా కూడా ఇంకా ఫుల్ యాస్ట్ ఎంతైనా మెట్లు ఎక్కుడే కష్టం అంటే ఇంకొకరిని ఎత్తుకొని ఎక్కడంటే ఇంకా చాలా కష్టము. అక్కడికైతే అమ్మో ఇంకా గట్టు మీదనైతే అసలు ఫుల్ చుక్కలు కనబడ్డాయి అనుకో. మనకి దారిలోనే ఇట్లా మెట్లు ఎక్కి పోతూ ఉంటే నల్లపోచమ్మ గుడి అన్నమాట. అండ్ ఇక్కడ కూడా చాలామంది అసలు గుర్తుపట్టిరు అనమాట. నాకైతే భలే హ్యాపీ అనిపించింది అబ్బా అసలు. అండ్ మీరు యూట్యూబ్లో వీడియోస్ తీస్తారు కదా, మీరు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ తీస్తారు కదా అని చెప్పేసి చాలామంది నన్నైతే గుర్తుపట్టిరు అన్నమాట. ఇన్స్టాగ్రామ్లో అయితే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు, నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఎవరికన్నా ప్రమోషన్ వీడియోస్ కానీ లేదంటే కొలాబరేషన్స్ వీడియోస్ కానీ ఖచ్చితంగా అవైతే చేద్దామని చెప్పి అనుకుంటున్నాను అనమాట. అండ్ ఫస్ట్ టైం అయితే ఒక ప్రమోషన్ వీడియో అయితే చేశాను, బట్ అది కూడా చాలా బాగా రీచ్ వచ్చింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇన్స్టాలో అయితే ఎలా సపోర్ట్ చేస్తున్నారో అండ్ యూట్యూబ్లో కూడా అలాగే సపోర్ట్ చేస్తారని చెప్పేసి అయితే అనుకుంటున్నా. యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ నన్ను ఫాలో అవుతూ నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికైతే థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సపోర్ట్ అయితే ఇలాగే ఉంటే ఖచ్చితంగా త్వరలోనే 50K సబ్స్క్రైబర్స్ సెలబ్రేషన్స్ అయితే చేసుకోవాలి అని చెప్పేసి అయితే అనుకుంటున్నా ఫ్రెండ్స్. అండ్ మీరందరూ అయితే నాకు సపోర్ట్ చేస్తారని చెప్పేసి అయితే అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ. మొత్తానికైతే సుధమాని గుండు దగ్గరికి అయితే వచ్చేసినాం అన్నమాట. అండ్ చూడండి అప్పటికి 6 అట్లా అవుతుంది టైము. ఎంత బాగుంది అసలు వ్యూ. అండ్ గుట్ట పైన అయితే ప్రశాంతంగా మంచిగా ఎల్లమ్మ తల్లిని అయితే దర్శనం చేసుకొని అక్కడ సుధమాన్ గుండు దగ్గర అయితే కొద్దిసేపు అయితే టైం స్పెండ్ చేసినాం అనమాట. చాలా బాగా అనిపిస్తుంది అక్కడ కూర్చుంటే, ఆ లైట్లు అసలు ఎంత బాగా అనిపిస్తుంది. గుడి చూడండి ఎట్లా మెరిసిపోతుందో. ఆ మల్లయ్య దయ ఎప్పటికీ అండ్ మీ దయ నాపై ఉంటే అయితే ఖచ్చితంగా నేను అనుకున్న గోల్ అయితే రీచ్ అవుతా అని చెప్పేసి అయితే అనుకుంటున్నా. చూద్దాం త్వరలోనైతే మన యూట్యూబ్లో అయితే ఒక మంచి గివ్ అవే అయితే స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి అయితే అనుకుంటున్నా. ఎవరైతే అండ్ అక్క నేను మీ సబ్స్క్రైబర్ని అండ్ ఫస్ట్ కమెంట్ అని చెప్పేసి నాకైతే అండ్ ఎక్కువ కామెంట్ ఎవరు చేస్తారో వాళ్ళ అకౌంట్ అయితే తీసుకొని ఒక మంచి గిఫ్ట్ అయితే ప్లాన్ చేద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నా. అండ్ ఈరోజుటి వ్లాగ్ అయితే ఇంతే అండి. అండ్ నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఆ మల్లయ్య దయ అయితే మీ అందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా త్వరలోనే మనమైతే 100K ఫాలోవర్స్ అయితే సెలబ్రేషన్స్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలండి అని చెప్పేసి అనుకుంటున్నా. బట్ చూద్దాము, అందులో అయితే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. మనమైతే 70K దగ్గరలో ఉన్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్ మరి.